నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయాన నా తండ్రి అయ్యా నీ సన్నిధానంలో ప్రభా నన్ను నిలబెట్టిన విధానమును బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నీవు నా తండ్రి మాట్లాడమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలలో 6వ మాట మాట్లాడడానికి ఈ సంఘములో చెప్పడానికి మరి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దైవ సేవకునికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. 6వ మాట మరి ప్రార్థన చేసిన వారిని దేవుడు దీవించునుగాక. వాక్యం చదివిన బిడ్డను కూడా దేవుడు దీవించునుగాక. 6వ మాట, యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ చూసినట్టయితే మరి దేవుడు చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచాడనమాట. మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే పాత నిబంధన గ్రంథం అంతా కూడా మరి మనకు పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథము ఉన్నాయి. మరి పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఇబ్రూ భాషలో రాయబడినదన్నమాట. మరి కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా గ్రీకులో రాయబడినది. గ్రీకు భాషలో నుండి అది తర్జుమా చేయబడినదన్నమాట. గ్రీకు భాషలో సమాప్తమైనది అంటే రాయబడినది అంటే టెటలిస్టాయ్ అనే పదానికి అర్థం ఇట్ ఈస్ ఫినిష్డ్, అంటే దేవుడు సమాప్తము చేశాడు. మరి కొత్త నిబంధనలో మరి యేసయ్య పలికిన మాట సమాప్తమాయెను అంటే టెటలిస్టాయ్ అనే పదానికి ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్, దేవుడు మొత్తాన్ని సమాప్తము చేశాడని చెప్పాడనమాట. టెటలిస్టాయ్ అనే పదానికి అర్థాలు ఏమిటంటే ఒక పని పూర్తి అయ్యింది, లేకపోతే ఒక బాధ్యత పూర్తి అయ్యింది, అంటే పూర్తిగా చెల్లించబడినది. ఏదైనా ఒక పని ప్రారంభించి జయకరంగా ఆ పనిని సంపూర్తి చేయడమే సమాప్తం. ఈ సమాప్తానికి ఇవన్నీ కూడా అర్థాలన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 31 నుంచి 34వ వచనం. ఇక్కడ చూసినట్టయితే మరి ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే యేసుప్రభు యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మరి అక్కడ దేవుడు ఉన్నప్పుడు శిష్యులు మరి ఊరిలోకి వెళ్ళి యేసయ్యకు భోజనం తీసుకోవడానికి వెళ్తారనమాట. మరి భోజనము తీసుకొని వచ్చి 31వ వచనం, ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చెయ్యమని ఆయనను వేడుకొనిరి. భోజనము తీసుకొని వచ్చి ఇక్కడ యేసుప్రభుకు చెప్తున్నారు, అయ్యా మేము భోజనం తెచ్చాము, నువ్వు భోజనము చెయ్యని అక్కడ శిష్యులు ఆయనను వేడుకుంటున్నారనమాట. 32వ వచనం, అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని అక్కడ శిష్యులతో దేవుడు చెబుతున్నట్టుగా చూస్తున్నామన్నమాట. అయితే శిష్యులు ఏమనుకుంటున్నారంటే ఆయనకు ఎవరైనా ఏమైనా భోజనం తెచ్చారేమో, ఆయన తిన్నాడేమో అని ఈ లోకానుసారంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు తండ్రి చిత్తానుసారంగా దేవుడు ఇక్కడ ఆలోచిస్తున్నాడు అన్నమాట. అప్పుడు శిష్యులను చూసి 34వ వచనం, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, అంటే ఆయనను ఎవరు పంపించారు ఈ లోకానికి అంటే మరి తండ్రి పంపించాడనమాట. ఆయన చిత్తము నెరవేర్చడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడనమాట. ఆయన పనిని తుదముట్టించుటకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అదే నాకు ఆహారమై ఉన్నదని ఇక్కడ
దేవుడు చెబుతున్నట్టుగా చూస్తున్నాం. దైవ చిత్తం ఏమిటంటే దైవ చిత్తం ఏమిటంటే ఆయన లేఖనాలను నెరవేర్చడం, ఆయన పని తుదముట్టించడం, ముగించడం, అదే ఆయనకు ఆహారమై ఉన్నదన్నమాట. తండ్రి అయిన దేవుడు మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునకు ఇచ్చిన పని లేకపోతే బాధ్యత ఏదైతే ఉన్నదో అది ఆయన పూర్తిగా సమాప్తము చేశాడు. సిలువలో దేవుడు 6వ మాటగా దాన్ని సమాప్తము చేసినట్టుగా చూస్తున్నాం. అన్నం తిన్నా, నీళ్లు తాగినా, లేకపోతే నిద్రపోయినా, మేలుకున్నా ఆయనకు ఒకటే తలంపు, నా తండ్రి నాకు ఒక పని అప్పగించాడు, నేను ఏదైనా అది చేసి వెళ్ళాలి నా తండ్రి దగ్గరికని ఆయన ఒక ఆలోచన, ఒక ప్రణాళిక కలిగి దేవుడు ఉన్నాడనమాట. ఆయన చిత్తము ఏమిటంటే లేఖనాలను, ప్రవచనాలను నెరవేర్చడమే. దైవ చిత్తం ఏమిటంటే మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మరి మానవాళి చేసిన పాపము నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన ఒక పస్కా బలి పశువుగా వారి నిమిత్తము చనిపోవడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మరి మానవులు పాపం చేసి మరి చనిపోతున్నారు కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఒక పస్కా బలి పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. యెషయా 53:5. ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ మన అతిక్రమమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మరి దేవుడు ఏ అతిక్రమము, ఏ పాపము కూడా చేయలేడు. మన అతిక్రమములను బట్టి దేవుడు ఇక్కడ గాయపరచబడినట్టుగా చూస్తున్నాం. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడినట్టుగా చూస్తున్నాం. మరి ఆయన ఏ దోషము కూడా చేయలేదు. పిలాతు చెప్పాడు, ఈయనలో ఏ దోషము, ఏ పాపము కూడా నాకు కనబడలేదని. మరి పళ్ళెంలో నీళ్లు పట్టుకొని ఆయన చేతులు కడుక్కున్నట్టుగా కూడా మనము చూస్తాము. ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఇక్కడ మార్పిడి అనేది జరుగుతుంది. మనము పొందాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నట్టుగా చూస్తున్నాం అన్నమాట. మరి ఆదిలో ఆదాము అవ్వ పాపం చేశారు, మరి చేయవద్దు అన్న పని చేశారు. పాపము వలన మనకి ఏమొచ్చిందంటే మరణం అనేది వచ్చింది. మనం అప్పుడు ఏం చేస్తాం? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన మనకి మరణం అనేది వచ్చింది. మరి దేవుని మాటను అక్కడ మీరినట్టుగా చూస్తున్నాం. ఆ మాట మీరడం వల్ల మనకి ఏమొచ్చిందంటే మరణం అనేది వచ్చిందనమాట. మరి అప్పటి నుంచి పాపము ఎక్కువ అవుతూనే ఉంది కానీ ఎక్కడ కూడా తక్కువ అవ్వడము లేదు. ఆ మరణాన్ని తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పని తుదముట్టించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మరి మానవుడు చేసిన తప్పిదాల వలన వాళ్ళు ఏమైపోతున్నారంటే మరణమైపోతున్నారు, అనగా వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికే దేవుడు ఆయన పనిగా ఈ లోకానికి వచ్చాడు. మనం ఎంతోమందిని చూస్తున్నాం, మరి పాపాలు చేస్తూ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. దేవుని ఎరగని వారు కూడా ఎంతోమంది చనిపోతున్నారు. మరి దేవుడు మనల్ని మరి నరకం నుంచి తప్పించి ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నామన్నమాట. అలా చేరాలంటే ఏమి చేయాలి? ఇక్కడ మానవుడు జీవించాలంటే ఇక్కడ దేవుడు చనిపోవాలి. దేవుడు చనిపోకపోతే మనకు పరలోక రాజ్యం అనేది లేనే లేదన్నమాట. ఇక్కడ దేవుడు చనిపోతేనే అక్కడ తండ్రి చిత్తము కూడా అదే అయి ఉన్నదన్నమాట. ఇక్కడ మానవుడు జీవించాలంటే దేవుడు ఇక్కడ చనిపోవాలి, అది తండ్రి చిత్తమై కూడా ఉన్నది. యెషయా 53:6.
ఇక్కడ చూసినట్టయితే మనం అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ఒక్కరు కూడా నీతిమంతుడు అనేవాడు ఈ లోకంలో లేడు. అందరూ కూడా మరి గొర్రెల వలె త్రోవ తప్పిపోయినట్టుగా చూస్తున్నాం. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను, అంటే తన ఇష్టానుసారంగా మరి దేవుడు అనే భయము భక్తి ఏమీ లేకుండా తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టే దేవుడు ఈ లోకానికి మన అందరి కోసం వచ్చి ఆ సిలువలో దేవుడు మరి 6వ మాటగా సమాప్తం చేసి తన ప్రాణాన్ని పెట్టినట్టుగా చూస్తున్నామన్నమాట. అంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. మరి ఏ భేదము కూడా లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను వాళ్ళు పొందలేకపోయారనమాట. ఇక్కడ చూసినట్టయితే వీరిని రక్షించడానికే, మన అందరినీ రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడనమాట. మరి మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం, మరి నశించిపోతున్నాం. కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మనందరినీ కూడా రక్షణ అనే మార్గంలో నడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడనమాట. లూకాసు వార్త 19:10. ఇక్కడ మరి నశించిన వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినట్టుగా చూస్తున్నాం. మరి దేవుడు మరి ఒక మనిషిలాగా దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయన ఒక మనిషిలాగా మరి మనలాగా ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరిని రక్షించడానికి, నశించిపోతున్న వారిని ప్రతి ఒక్కరిని ఆయన వెతికి 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 రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. మనందరినీ కూడా దేవుడు ఎంతగానో ఒక్కొక్కరిని వెతికి వెతికి రక్షించాడు. మనం ఇలా కూర్చొని మరి దేవుని మందిరంలో ఇలా ఆరాధిస్తున్నామంటే మన మంచితనం ఏమీ కాదు, కేవలం దేవుని కృప ద్వారానే మనం అందరం ఇలా కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కేవలము ఆయన ఆ సిలువ పైన తన ప్రాణం పెట్టాడు కాబట్టే. యెషయా 53:7. ఇక్కడ చూసినట్టయితే అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మరి దేవుడు ఎంతగానో కొట్టినప్పటికీ, ఎంతగానో దేవుని హింసించినప్పటికీ ఆయన నోరు మాత్రము తెరవలేదు. మనము ఫస్ట్లో ఆదికాండంలో చూసినట్టయితే సర్వ సృష్టిని తన నోటి మాట ద్వారా దేవుడు సృష్టించాడు. దేవునికి మాట పలకడం ఒక క్షణము కాదు, కానీ అక్కడ దేవుని కార్యము జరగాలని దేవుడు ఎంతగానో మరి ఆయన మౌనముగా ఆయన భరిస్తున్నట్టుగా చూస్తున్నామన్నమాట. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. దేవుడు ఎంతగానో తగ్గించుకొని మనందరినీ కాపాడడానికి ఇక్కడ తను మౌనముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి అంటే ఆయన పస్కా బలి పశువుగా మరణించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మానవుల కోసం ఆయన మరణించాడు, లేఖనాలను నెరవేర్చాడు, ఆయన ప్రవచనాలను నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఏది కూడా దేవుడు కొట్టివేయడానికి రాలేదు, కానీ ప్రతిదీ దేవుడు నెరవేర్చాడు, సమాప్తము చేసినట్టుగా చూస్తున్నాం. మరి యెషయా భక్తుడు ముందుగానే దేవుడి కోసం ప్రతిదీ లేఖనాలలో రాశాడనమాట. ఆయన పుట్టడం, శిలువ శ్రమలు పొందడం, ఆయన చనిపోవడం, తిరిగి లేవడం, ప్రతిదీ కూడా ముందుగానే మరి ప్రవచనాల ద్వారా రాయడం జరిగింది. అవన్నీ కూడా దేవుడు ఇక్కడ లేఖనాలు నెరవేరుస్తూ మరి అదంతా పని కూడా దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. ఆ పనిని కూడా దేవుడు సమాప్తము చేస్తున్నట్టుగా చూస్తున్నాం. టెటలిస్టా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంది కదా, సంపూర్తి చేయబడినది అంటే ఇంకా చేయడానికి ఏమీ లేదు, టోటల్గా సమాప్తము దేవుడు చేశాడు. ఇంకా మనం చేయవలసింది ఏమీ కూడా లేదు, ఆయన సమాప్తము చేసినట్టుగా
చూస్తున్నాం. మరి తండ్రి అయిన దేవుడు ఆయనకిచ్చిన పనిని ఆయన సమాప్తము చేశాడు. దేవుని పనిని ఆయన ఎలా చేశాడంటే ఎంతో నమ్మకంగా చేసినట్టుగా చూస్తున్నాం. మరి కొంతమంది మనకు పనులు అప్పగిస్తారు, కానీ ఆ పనులు మనము పూర్తి చేయలేము. కొన్నిసార్లు ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు మనము వెనకకు తిరిగిపోతాము. కానీ ఇక్కడ మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? ఎన్ని శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ మనము దేవుడిచ్చిన పనిని సంపూర్తిగా చేసేవారముగా ఉండాలని దేవుడు ఇక్కడ చెబుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రసంగి 7:8. ఇక్కడ చూసినట్టయితే ఏం చెప్తున్నాడంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఆరంభించడం గొప్ప కాదు, కానీ దాన్ని ముగించడంలోనే గొప్పతనం అనేది దాగి ఉంది, గొప్ప మేలు అనేది దాగి ఉంది. ఇక్కడ దేవుడు అది చేసి మనకు చూపించాడు. ఆరంభము నుంచి అంతము వరకు కూడా దేవుడు ఈ పనిని చేసినట్టుగా చూస్తున్నాం. మరి యేసు ప్రభు అప్పగించిన పనిని ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. ఆరంభం నుంచి, మొదటి నుంచి ఆరంభం నుంచి కార్యాంతం వరకు ఇక్కడ దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ శిష్యుల పాదాలు నిన్న మరి దైవ సేవకుడు చెప్పినప్పుడు మనం విన్నాం కదా. మరి శిష్యుల పాదాలు కడిగినప్పుడు యేసయ్య ఒక మాదిరి మనకు చూపించి వెళ్ళాడనమాట. ఆయన ఏ పనైనా మనకు చేసి చూపించి వెళ్ళాడు, కానీ ఆయన చేయకుండా మనకు ఏ పని కూడా చెప్పలేదన్నమాట. ఆయన ప్రతిదీ ఒక మాదిరి ఈ లోకంలో ఉంచిపోయాడు. మీరు ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలని దేవుడు ఒక మాదిరి మనకు చూపించి వెళ్ళాడనమాట. మనం కూడా అలా చేసేవారముగా ఉండాలి. ఆయన నమ్మకంగా చేశాడు, మరి బాధ్యతతో చేశాడు, అంటే కార్యాన్ని పూర్తి చేశాడు. ఎక్కడ కూడా మరి దేవుడు పనిని ఎక్కడ కూడా ఆపలేదన్నమాట. ఎంతో అద్భుతమైన పని కూడా దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. ఏదైనా పని ఆరంభిస్తే అది అయిపోయేదాకా మనము కూడా విడిచిపెట్టకూడదు. మరి మన తండ్రే మనకు ఒక మాదిరి చూపెట్టాడు. కార్య ఆరంభం నుంచి కార్యాంతం వరకు ఎలాగైతే చేశాడో మనము కూడా అలాగే చేయాలని ఇక్కడ దేవుడు చెబుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రసంగి 9:10. ఇక్కడ ఏం చెప్తుందంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనానో నీ శక్తి లోపము లేకుండా చేయము. ఇక్కడ దేవుడు మరి తండ్రి ఏదైతే పని తన చేయికి అప్పగించాడో దేవుడు ఇక్కడ శక్తి లోపము లేకుండా చేసినట్టుగా చూస్తున్నాం. మరి దేవుడు మనకు అప్పగించిన పనిని కూడా మరి శక్తి లోపము లేకుండా చేసేవారముగా ఉండాలి. దేవుడు ప్రతిదీ వాక్యానుసారంగా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని మాటకు మనము లోబడే వారంగా, వాక్యానుసారంగా మనం జీవించే వారంగా ఉండాలన్నమాట. మరి పట్టుదలతో యేసు ప్రభు చేసినట్టుగా చూస్తున్నాం. నమ్మకముతో చేశాడు ఆయన. శక్తి లోపం లేకుండా చేశాడు దేవుడు. త్యాగము కూడా చేశాడు. మరి మనము కూడా ఒక్కొక్కసారి త్యాగము చేసే వారముగా కూడా ఉండాలన్నమాట. మరి దేవుడు ఇవన్నీ మన కోసం చేశాడు, మరి సమాప్తం చేశాడు. మరి మనం దేవుని కోసం ఏ పని చేస్తున్నాం? దేవుడు మన పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము పుట్టడం అంటే జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. మరి మనం దేవుణ్ణి ఎన్నో అడుగుతాం ప్రార్థన చేసినప్పుడు. యేసయ్య నాకు ఇది కావాలి, అది కావాలని అన్నీ అడుగుతాము, పొందుకుంటాము. అది తప్పు కాదు. కానీ ఎప్పుడైనా ప్రార్థన చేసి, తండ్రి నీ పని నేనేమి చేయాలి, మరి ప్రభువా నీకు నేను ఎలా బ్రతకాలి, మరి నీ సేవలో నేను ఎలా ఉండాలని ఒక్కసారైనా మనము మరి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ప్రణాళిక ద్వారా దేవుడు ఈ లోకంలో పుట్టించి ఉన్నాడనమాట. మనం అందరం కూడా దేవుని పని చేసేవారముగా ఉండాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదొక పనిగా దేవుడు మనకు
ఇచ్చాడనమాట. ఇప్పుడు మనకు కూడా ఎవరో ఒకరు చెబుతేనే మనము మారు మనసు పొంది ఇలా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి దేవుని తెలియని వాళ్ళు ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, నరకానికి వెళ్తున్నారు. అది దేవుని చిత్తమా అంటే అది దేవుని చిత్తం కాదు. ప్రతి ఒక్కరి కోసం, నశించిపోతున్న ప్రతి ఒక్కరి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనము కూడా సాధ్యమైనంత వరకు ఒక్కరికో ఇద్దరికో మరి మనకు తెలిసింది ఇతరులకు చెప్పేవారముగా, మరి దేవుని సన్నిధానానికి తీసుకొచ్చే వారముగా ఉండాలన్నమాట. దేవుని పనిలో మనము ఉండాలన్నమాట. మరి దేవుడు ఏదైతే సమస్తము సమాప్తము చేశాడో, సంపూర్తి చేశాడో, మనము కూడా దేవుని పట్ల అలా నమ్మకంగా ఉండాలని ఈ చిన్ని వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ఆమేన్.